హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ జాతర హంగామాలో మేము ఎగ్జిబిషన్ విజిట్ కూడా ఫినిష్ చేసేసాము. కాశ్మీర్ థీమ్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారు. మేమైతే ఈవినింగ్ 5:30 అలా వెళ్ళాము. 5కే స్టార్ట్ అవుతుంది. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. లాస్ట్ టైం రామ్ మందిర్ థీమ్లో వేశారు, ఈసారి కాశ్మీర్ థీమ్లో అయితే వేశారు. లోపలంతా కూడా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు ఓపిక్గా ఉండి చూడాలే కానీ 3 to 4 అవర్స్ వరకు మనం స్పెండ్ చేయొచ్చు. కాకుంటే నేను ఒక 1.5 hour ఉండేసి జాతర కోసము గుడికి వెళ్ళాలని వచ్చేసాను. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వెళ్ళి మనం మళ్ళీ ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడైతే ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో, అసలు ఫొటోస్ కోసమే వచ్చినట్టున్నారు. ఈవెన్ నేను కూడా మా పిల్లలకి నేను చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. కాశ్మీర్ థీమ్తో పెంగ్విన్స్ ఏంటి, హౌస్, పోలార్ బేర్స్, ఈ థీమ్స్, స్నో బాల్స్, మళ్ళీ జలకన్యలు, ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. వర్త్ 100 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజు ఉంటుంది. మీరు పిల్లలకి తీసుకోవాల్సి ఉంటుంది. 3 years అబోవ్ అయితే పిల్లలకి ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే పెద్ద అబ్బాయికి తీసుకున్నాను, చిన్న బాబుకి అయితే తీసుకోలేదు. మీరు చెప్పేటప్పుడు ఏజ్ చెప్పేసి టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నది జలకన్యలు. దీన్ని మనము చూసుకునేసి మనం ఇంకో వైపు వెళ్ళామంటే షాపింగ్ కాంప్లెక్స్ లాగా పెట్టారు. ఇక్కడ కొంచెం స్పేషియస్గా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అసలు వర్షం పడితే ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే ఫోటో సెషన్ లాగా ఫొటోస్ తీసుకోవడం కోసమే కొన్ని పిక్చర్స్ అయితే ఈ స్పేస్ అంతా కూడా అరేంజ్ చేసి పెట్టారు. కింద అయితే చాలా నీట్గా ఉంది లాస్ట్ టైంతో పోలిస్తే. ఈసారి లాస్ట్ టైం మేము వెళ్ళిన రోజు అయితే వర్షం పడింది, చాలా మట్టిగా అయిపోయింది. ఈసారి అయితే అలా లేదు. మేము డే బాగా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఇంకైతే మనకి చాలా ఇష్టమైన ఘట్టం అనమాట షాపింగ్. డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. 20-30 రూపీస్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. దాంతోపాటు గేమ్ సెషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. గేమ్స్ అయితే పిల్లలకి చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు హక్కీ బక్కీ నేచురల్ హెయిర్ ఆయిల్ వాళ్ళు. ఇదైతే పంచలోహం జ్యువెలరీ. మనం చాలా ఆన్లైన్ పేజెస్లో పంచలోహం చూసుంటాం కదా, వీళ్ళు ఒకటి పంచలోహం షాప్ అయితే పెట్టారు. నేను దగ్గరికి వెళ్ళి అయితే చూసాను, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా అదంతా చూసుకొని వచ్చేసాము. ఇటువైపు ఏమంటే మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్తో పాటు గేమ్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు ఉన్న గేమ్స్ అన్నీ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి అంతా కూడా. ఫుడ్ ఐటమ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, 70-80 ఉంది. క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. మీరు చూసి పర్చేస్ చేసుకోండి. లోపలికైతే ఏ ఐటమ్స్ అలో ఉండదు. వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అక్కడ లోపల అంతమంది ఉండడం వల్ల వేడికి మనకి దాహం వేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లల సెగ్మెంట్ అనమాట. నేను పిల్లల్ని ఎక్కువ ఆడించలేదు, ఎందుకంటే బయట కూడా ఆడుతూనే ఉంటారు కదా పార్క్స్కి అట్లా వెళ్ళినప్పుడు. అందుకనేసి ఇంకా పైన ఎక్కించాలంటే నాకు భయము. కొన్ని ఐటమ్స్ అయితే ఆడిచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. చాలా బాగుంది. 100 రూపీస్కి వర్త్ అని చెప్పచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఎగ్జిబిషన్ విజిట్ చేయకుండా ఉంటే ఈసారి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని విజిట్ చేసి కాశ్మీర్ థీమ్ ఎలా ఉందో చూసేయండి. నేను ఇక్కడ ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. షాపింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఇలా మా ఎగ్జిబిషన్ అయితే ఫినిష్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా కూడా పానీపూరి, గోబీ అనేది మాకు ఫేవరెట్. అందుకని మేము పానీపూరి, గోబీ చాట్ ఫినిష్ చేసి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.